సో బాల్కా సుమన్ వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు. సో ఆయన క్లియర్గా ఈ చిన్న చిన్న ఉద్యమాలు చేస్తే, ఈ ధర్నాలు చేస్తే మన హైలైట్ కాదు, మొత్తం పట్టాలని కోసేయాలి, భవనాల్ని కాల్చేయాలి, ఆ తరాలు చేస్తే పోతే 2 రోజులు జైలుకు పోయిస్తాం ఏమవుతుంది అంటూ కార్యకర్తలకు ఇచ్చిన సందేశం వైరల్ అవుతుంది. ఏం చెప్తారు ఇప్పటికే డీజీపీని కలిసి మీ నేతలంతా కూడా? ఇప్పుడు బాల్క సుమన్ విషయానికి వస్తే, బాల్క సుమన్ అనేటువంటి తెలంగాణ ఉద్యమంలో కానీ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్కు దత్తపుత్రుడు. ఓకే, కేసీఆరే స్వయంగా వీడు నా కొడుకు లాంటోడు, వీడు నా దత్తపుత్రుడు అని చెప్పాడు. అదే రకంగా కేటీఆర్కు రైట్ హ్యాండ్ ఇతడు మాట్లాడిన ప్రతి మాట వెనక కేటీఆర్ వస్తూ ఉంటుంది. కేటీఆర్ పక్క ఉంటాడు. వీడు చేసే ప్రతి యాక్షన్లో కూడా, ఈ బాల్క సుమన్ అన్నట్టు చేసే ప్రతి యాక్షన్లో కూడా కేటీఆర్ హస్తం ఉంటుంది. ప్రతి మాట వెనుక కూడా కేటీఆర్ యొక్క ఆలోచన ఉంటుంది, కేటీఆర్ చర్య ఉంటుంది. నేను చెప్తున్నాను, తెలంగాణ ఉద్యమ సమయంలో ట్యాంక్ బోర్డు మీద మానవాహార కార్యక్రమం జరిగినప్పుడు ఆ ట్యాంక్ బోర్డు మీద ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా ధ్వంసం చేసింది సుమనే. సుమన్ నాయకత్వంలో జరిగింది అదంతా. అదే రకంగా వీడు చాలా అగ్రెసివ్గా వ్యవహారం చేస్తుంటాడు. ఎందుకు అగ్రెసివ్గా చేస్తుంటాడంటే ఐడెంటిటీ కోసం, గుర్తింపు కోసం. అదే రకంగా మిలిటెంట్ యాక్టివిటీస్లోకి ఎందుకు మళ్ళాలని చూస్తాడంటే, ఇది ఎట్లా జరుగుతుంది, దీన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇది ఆత్మరక్షణలో పడ్డప్పుడు ఒక ఉద్యమమే కానీ, ఒక పార్టీ కానీ, ఒక సంఘమే కానీ ఆత్మరక్షణలో పడి ఉనికిని కోల్పోతున్న సమయంలోనే ఇటువంటి ఆలోచనలు వస్తుంటాయి. దాడులు చేయాలా, భవనాలను కూల్చాలా, లేకపోతే మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలా. తన మాటల్లో నిన్న మీటింగ్లో అది కూడా ఎక్కడ ఉండి మాట్లాడాడు, టీఆర్ఎస్ భవన్లో ఉండి మాట్లాడాడు. తను ఎక్కడో పల్లెటూరులో మీటింగ్ పెట్టో లేకపోతే నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి మాట్లాడలే. డైరెక్ట్ స్వయంగా తెలంగాణ రాష్ట్ర భవన్లోనే, తెలంగాణ భవన్లోనే అతడు మాట్లాడు. దానికి ప్రత్యక్షమైన సాక్ష్యం హరీష్ రావు గారు. హరీష్ రావు గారు కూడా ఆ సభలో ఉన్నాడు నిన్న మాట్లాడిన సభలో. అంటే పూర్తిగా హరీష్ రావు అంటే ఎవరు, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఒక కీలకమైన నేత. ఇంకోటి మన కేసీఆర్ గారికి మేనల్లుడు, కేటీఆర్కి బావ. అంటే సుమన్ గారి యొక్క మాటల వెనక పూర్తిగా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఉన్నాడు అని. ఇప్పుడు ఆయన ఏమంటాడు బాల్క సుమన్, మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చిండు. నా వ్యాఖ్యల్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నన్ను టార్గెట్ చేసిరు, నన్ను మళ్ళీ జైలుకు పంపించే ప్రయత్నం చేస్తారు. మన మున్సిపల్ ఎన్నికల్లో కూడా నన్ను జైల్లో పెడితే పెట్టుకోండి, నా మీద తెలంగాణ ఉద్యమం టైంలో 226 కేసులు ఉన్నాయి, నేను భయపడను అని చెప్తా ఉన్నాను. కార్మికుల కోసము, రైతుల కోసము, అక్కడ సింగరేణి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ కోసం నేను మాట్లాడిన తప్ప అక్కడ ఎక్కడ కూడా మరి తప్పు లేదనే విధంగా చెప్తా ఉన్నాను. ఆ మీటింగ్ ఎక్కడ జరిగింది, తెలంగాణ భవన్లో జరిగింది. ఎవరు వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ, సింగరేణి కార్మికుల యూనియన్. అది ఆ యూనియన్ మీటింగ్ భవన్లో జరిగింది. అంటే వాళ్ళ అనుబంధ సంస్థ, అది వాళ్ళ అనుబంధ సంస్థ. దానికి హరీష్ రావు ఉన్నాడు. జరిగిన మీటింగ్ ప్లేస్ ఎక్కడ, తెలంగాణ భవన్లో. తెలంగాణ భవన్లోనే కుట్ర ప్రారంభమైంది. ఆ కుట్రకు దళితుడైన బాల్క సుమన్ కానీ ముందులో పెట్టిండ్రు, వాళ్ళతోనే మాట్లాడిచ్చిండ్రు. వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా మొత్తం క్లియర్ కట్గా మనం గమనిస్తే ఏముంది అందులో, మనం మీటింగులు పెడితే కాదు, అధికారంలోకి రాము, మన సభలు సమావేశాలు చెప్తే లాభం లేదు, మనం మీటింగ్ పెడితే 5 మంది కూడా రావట్లేదు, రోడ్ల మీద కూర్చుంటే 5 మంది కూడా రైతులు రావట్లేదు, మన పని అయిపోయింది, మన వైపు ఎవరు కూడా చూసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ దెబ్బకు, రేవంత్ రెడ్డి సర్కార్ దెబ్బకు 2.5 పాలనలోనే మన బతుకు బస్టాండ్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీది. మన పార్టీ ఆగమైంది, మనం మూసుకోవాల్సిందే, మన డోర్లను, మన పార్టీ డోర్లను మూసుకోవాల్సిందే. ఇట్లా చేస్తే కాదు, శాంతి సందేశాలు ఇస్తే నడవదు, మీటింగ్లు పెట్టి జోళ్ళు చెప్తే కుదరదు. మన వైపు ప్రజలు చూడాలంటే రైలు పట్టాలను కొద్దాం, ఆఫీసు భవనాలను దగ్ధం చేద్దాం, ఆ సింగరేణి భవనాన్ని దగ్ధం చేద్దాం. అప్పుడే మన వైపు చూస్తారు, మన ఉనికి ఉన్నట్టు తెలుస్తుంది, మనకు ఓట్లు వస్తాయి, ప్రజలు మన వైపు చూస్తారని చెప్పేసి ఒక అతివాద పంతలో, ఒక తీవ్రవాద పంతలో బీఆర్ఎస్ పార్టీ, నాట్ ఓన్లీ బాల్క సుమన్, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, ఆ సంస్థలనే జరిగిన మీటింగ్ ఇది. భవన్లో జరిగిన మీటింగ్ కనుక వెంటనే ఆ యొక్క పార్టీని బర్తరఫ్ చేయాలి. వాళ్ళ వాక్యాలే దీనికి ప్రధానమైన నిదర్శనం. రేపు జరుగుతాయి. ఇప్పుడు విషయం అన్నంత మాత్రాన దాడులు జరుగుతాయి. ఇప్పుడు బాల్క సుమన్ అన్నంత మాత్రాన దాడులు జరిగే అవకాశం ఉంటుందా? కాల్ చేస్తారా?
పట్టాలని కోసేస్తారా? పక్క ఎందుకు అంటున్నానంటే ఈ తెలంగాణ ఉద్యమ సమావేశం చేసింది అదే. దాంట్లో ఇంకొక కార్యకర్తలు వేసి ఇవన్నీ మనం చేయాలంటే డబ్బులు కావాలని అని ఒకరు అడిగితే సుమన్ చెప్పిన మాటలు ఏంది, ఒక్కటి తగలబెట్టండిరా డబ్బులు ఎట్రా వస్తాం, కుప్పలు కుప్పలు వచ్చి పడతాయి. అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ చేసిన పని ఇదేనా? అదేనా ఆంధ్రోళ్ళ ఆఫీసుల మీద దాడులు చేసింది, ఎవరెవరో వ్యాపారస్తుల మీద దాడులు చేసింది, డబ్బులు సంపాదించింది అదేనా? ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను ధ్వంసం చేసింది అదేనా? అంటే సుమన్ వ్యక్తిగతంగా చూడొద్దు. సుమన్ మన మాటలను మనము వ్యక్తిగతంగా చూసేటి కావవి. నేను ఒకటే చెప్తున్నాను, ఆ యొక్క టీఆర్ఎస్లో పనిచేసిన వ్యక్తిగా అది కొత్త పార్టీ వ్యూహం. అది సుమన్ మాట్లాడిన మాటలు మనం వ్యక్తిగతంగా తీసుకోనికి వీల్లేదు. అది పార్టీ వ్యూహం, కేటీఆర్ వ్యూహం. అది పూర్తి జరుగుతాయి కూడా అవి. ఇప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు మస్తు మాట్లాడారు, వాళ్ళ మీద కేసులు అయినాయా. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూడా అడ్డంగా నరికేస్తామని కామెంట్ చేసిండు, జడ్చల్ ఎమ్మెల్యే కామెంట్ చేసిండు, ఇట్లా చాలా మంది కాంగ్రెస్ నేతలు కామెంట్ చేసి వాళ్ళ మీద అందరి మీద కేసులు అయినాయా అని బాల్క సుమన్ అడుగుతుండే. ఇప్పుడు నేను ఏమంటున్నా, వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ వ్యక్తిగతంగా ఇళ్ళకాడ మాట్లాడి, ఓకే, వాళ్ళు వ్యక్తి మీద టార్గెట్ చేసి మాట్లాడారు. ఇది సంస్థలో ఉండి మాట్లాడిండు, సంస్థ యాక్టివిటీస్ గురించి చెప్తున్నాడు సుమన్. ఓకే, సుమన్ చెప్తున్న మాటలను మనం ఒకసారి గమనించాలి, సభ్య సమాజం కూడా గమనించాలా. సుమన్ ఏం చెప్తున్నాడు, మనం ఇట్లా చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ధర్నాలు చేస్తే కాదు, సో ప్రభుత్వ ఆస్తుని ధ్వంసం చేయాలంటారు. ధ్వంసం చేస్తేనే మన వైపు చూస్తారు.